సేమ్ టైం అయోధ్య గురించి, అయోధ్యలో ఎందుకు ఫెయిల్ అయింది బీజేపీ అని చెప్పి అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు ఏకంగా మైక్ ని కూడా కట్ చేసేసారు. ఇంత అబద్ధమా? మైక్ను కూడా కట్ చేశారన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎలా రాహుల్ గాంధీ వాయిస్ వినిపిస్తుందో చూడండి. अयोध्या से शुरू करता हूं। सर नमस्कार। अयोध्या ने आपको मैसेज भेजा, अयोध्या ने राम भगवान లిటరల్ గా మైక్ ఎక్కడ కట్ చేశారు? అక్కడ అది చూపించాలి కదమ్మా. ఒక అబద్ధాన్ని అలా అల్లేస్తే ఎలాగా? గంటన్నర ప్రసంగం చేసిన రాహుల్ గాంధీ మైక్ కట్ చేస్తే ప్రసంగం చేశాడా? అదే విషయం మీద ఎలిగేషన్ ఓం బిర్లాకి డైరెక్ట్గా వేస్తే ఓం బిర్లా గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆ మైకుల నియంత్రణ నా దగ్గర ఉండదు, ఎవరు నిలబడి మాట్లాడుతున్నారో వాళ్ళ మైక్ ఆన్లో ఉంటుంది, మిగతా వాళ్ళ మైకు ఆన్లో ఉండదు, నేను ఎవరికైతే మాట్లాడమని ఆదేశం ఇస్తానో వాళ్ళ మైక్ ఆటోమేటిక్గా ఆన్ చేయబడుతుంది సదరు ఆ నిర్వాహకుల ద్వారా అని చెప్పారు. నా దగ్గర ఏం స్విచ్ ఏమి ఉండదు ఇక్కడ అని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అయినా కూడా ఇలాంటి అబద్ధాలని మీరు స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు. లిటరల్ గా నరేంద్ర మోదీతో చెడు కూడా ఆడుకున్నాడు రాహుల్ గాంధీ. చూసారా, చెప్పాను కదా, ఆరంభం నుంచి వీళ్ళ ముఖాల్లో ఒక వెలుగు కనిపిస్తూ ఉంది, జిగ్జిగ్గమని వెలిగిపోతూ ఉంది. అసలు లైటే అక్కర్లేదు వీళ్ళకి స్టూడియోలో వీడియోలు చేయడానికి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే ఇంకా వెలిగిపోతూ ఉన్నారు. ఏంటంటే చెడు కూడా ఆడుకున్నాడంట. నరేంద్ర మోదీ స్పీచ్ వీళ్ళు వినలే. నరేంద్ర మోదీ గారు సుదీర్ఘంగా 2 గంటల సేపు మాట్లాడారు ఈ రణగోణ, ఈ అరుపుల మధ్య. అందులో ఒక్కొక్క దానికి సవివరముగా, ఇంకా చెప్పాలంటే టైట్ స్లాబ్ కౌంటర్స్ ఉన్నాయి. చాలా క్లియర్గా మాట్లాడారు, కానీ చెడు కూడా ఆడేసుకున్నాడంట. దీన్ని ఒక ఉదాహరణగా చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వచ్చాయి కదా, ఈ 99 సీట్లకే ఊరంతా ఈ స్వీట్లు పంచుకుంటా తిరుగుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. దీన్ని ఉదాహరణగానే మోదీ గారు ఒక మాట మాట్లాడారు. ఒక స్టూడెంటు 99 మార్కులు వచ్చాయని చెప్పేసి ఊరంతా స్వీట్లు పంచుతూ ఉన్నాడు. ఇంతలో ఒక టీచర్ వచ్చి, ఎందుకురా బాబు స్వీట్లు పంచుతూ ఉన్నావు, ఎందుకు మీరు స్వీట్లు తీసుకుంటా ఉన్నారని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పారు, బాబుకి 99 మార్కులు వచ్చినాయంటే. ఎంతకి అన్ని మార్కులు వచ్చినాయో తెలుసా మీకు? 543కి 99 వచ్చినాయి, 100కి కాదు అని చెప్పేసి ఆ టీచర్ చెప్పంగానే నోట్లో ఉన్న స్వీట్ అలాగే కింద పడిపోయింది అన్నట్టు. సో ఇక్కడ వీళ్ళ చెడుగుడు ఆడుకోవడం అనేది కూడా అలాగే ఉంటుంది. ఏం ఆడుకున్నాడు చెడుగుడు? ఇదంతా కూడా మీరు ఇచ్చే ఎలివేషన్స్ అంతే. ఇప్పుడు ఏమీ లేని సీన్లో తమను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఎలివేట్ చేస్తే అక్కడ ఏదో ఉన్నట్లుగా తయారవద్దు. అలా మీరు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నారు. అక్కడ ఏమీ లేదు, అక్కడ మ్యాటర్ ఇల్లే. సో అది చెడుగుడు కాదు, గుడుగుడు కాదు. మీరందరూ కూడా ఈ డప్పాలు కొట్టడం ఆపండి ఈ మొత్తం స్పీచ్ లో. ఎందుకంటే పదే పదే మోదీని తను గతంలో చేసిన వ్యాఖ్యలతోనే కౌంటర్ చేయగలిగారు. నేను బయలాజికల్ ఇక్కడ నుంచి వీళ్ళు ఆనందం, ఒక రకమైన జోష్. అప్పటి వరకు ఒకలా ఉంటారు, సడన్గా రాహుల్ గాంధీ గారు ఇచ్చేటటువంటి ఆ కోతి కొబ్బరికాయల టైపు ఆ ఎక్స్ప్రెషన్స్ నాకు భలే కనిపిస్తుంది. పుట్టలేదు అని చెప్పి మోదీ ఏదైతే అన్నారో దేవుడి ఏంటమ్మా మళ్ళీ పదే పదే మోదీని తను గతంలో చేసిన వ్యాఖ్యలతోనే కౌంటర్ చేయగలిగారు. నేను బయలాజికల్ గా పుట్టలేదు అని చెప్పి మోదీ ఏదైతే అన్నారో దేవుడి నుంచి సందేశం వస్తుంది నాకు చెప్పి దేవుడు ప్రతినిధిని అనేలాగా మాట్లాడారు. ఎలక్షన్స్ ప్రచారంలో ఇచ్చిన ఆయన దేవుడు ప్రతినిధి అని మాట్లాడలే, కావాలంటే ఆ వీడియో చూడండి. జనరల్గా ఎవరైనా సరే తనలో ఒక సాత్వికత అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆ విధంగానే మాట్లాడతారు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తూ ఉన్నాం, ఎవరికైనా దానం చేస్తాం, వాళ్ళు వచ్చి అయ్యా మీరు మాకు దేవుడయ్యా అంటే, నేను చేసేది ఏముంది, అంతా పరమాత్మ ఇస్తున్నాడు, నేను మీకు ఇస్తున్నాను అని మాట్లాడతారు. ఉత్తములు, సాత్విక స్వభావాలు ఏది తీసుకోరనమాట హృదయానికి, అంతా కూడా పరమాత్మకి అంకితం చేస్తారు. అలా ఆ రోజు మోదీ మాట్లాడింది ఎందుకు అంటే, ఈ బయలాజికల్ ఈ టర్మ్స్ మీరు ఇవన్నీ ఎన్ని విధాలుగానైనా సరే మార్చుకోవచ్చు, కానీ దాని అంతరార్థం ఏమిటి అంటే, ఇన్ని పనులు నా చేత చేయించినటువంటి పరమాత్మ ఇది సామాన్యమైనటువంటి విషయం కాదని నేను భావిస్తూ ఉన్నాను. అఫ్కోర్స్ భౌతికంగా నేను జన్మించినప్పటికీ కూడా నన్ను పరమాత్మ ఎంచుకున్నాడు కాబట్టి నాకు పరమాత్మకి కనెక్షన్ ఉందని చెప్పుకున్నారు. అది ఒక గొప్ప భావన. ఆ భావనని కూడా ఇచ్చేసి నవ్వు మళ్ళీ ఇది ఎందుకు ఈ సింగారాలు ఎందుకు, నార్మల్గా మాట్లాడవచ్చు కదా. ఎటకారమే చేయాలని డిసైడ్ అయితే అంతకు మించి మేము చేయగలం. సో మాది భారత్ కా ఐటీ సెల్ కాబట్టి మీ కాంగ్రెస్ ఐటీ సెల్, మీ బీజేపీ ఐటీ సెల్, మీ సోదీ మీడియా, మీ గోదీ మీడియా మా దగ్గర ఆటలు ఆడలేవు. మేము భారత్ కా ఐటీ సెల్, ఇక్కడ అందరికీ రిపేర్లు చేయబడును. ఇంటర్వ్యూలో వాటిని తీసుకొని వచ్చి అదానితో కలిపి మాట్లాడారు. भगवान का मैसेज आया होगा, मोदी जी నోట్బందీ కర్ दी. అందుకనే మేబీ కంగనా రనౌత్ స్టాండప్ కమెడియన్ అన్నారేమో రాహుల్ గాంధీని. సో గంటన్నర ప్రసంగంలో ఇలాంటి ఎటకారాలే ఎక్కువ. ఇవన్నీ కూడా దేనికి ఉపయోగకరం చెప్పండి?
మోదీ దీనికి కౌంటర్ చేస్తేమో అక్కడ ప్రోగ్రెసివ్గా మాట్లాడట్లేదు అంటారు. ఇవన్నీ కూడా ఎందుకు, ఈ పనికిమాలిన మాటలు ఎందుకు? గంటన్నరలో ఎన్నిసార్లు ఒరిజినల్గా భారతదేశానికి సంబంధించినటువంటి సమస్యల మీద మాట్లాడారు, యువత గురించి మాట్లాడారు? లేదు. 1:40 ప్రసంగంలో దగ్గర గంటన్నర ఈ సొల్లే, ఈ ఎటకారము, ఈ ఓవర్ యాక్షనే, ఈ దీంతోనే నింపేశారు. ఇది ఎలివేషన్. అంటే ఇది ఎలా ఉందంటే కామెడీ సినిమాలకు బాగా అలవాటు పడిన వాళ్ళకి ఒక మంచి హిట్ సినిమా పడితే ఎలాగైతే ఆస్వాదిస్తారో అలాగా ఉంది తప్ప ఇక్కడ ఏమీ అంత లేదన్నమాట. చోద్యం చూస్తున్నారు. नोटबंदी कर दिया, डायरेक्ट ऊपर से आया मैसेज, ऑर्डर आया खटाक, और अलग अलग ऑर्डर आते हैं. अदानी जी वाला ऑर्डर आता है, बंबई एयरपोर्ट अदानी जी को ऊपर से ऑर्डर आता है, खटाक खटाखट 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 ऑर्डर आते हैं. ఇక్కడ ఈ కటాకట్ అనే పదం మళ్ళీ రాహుల్ గాంధీ ఎత్తడానికి అనర్హుడు. ఆ పదంతోనే జనాల్ని మోసం చేసినటువంటి వ్యక్తి. డెమోక్రటిక్ ఫ్రాడ్, అతిపెద్ద డెమోక్రటిక్ ఫ్రాడ్కి పాల్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులతో మీ అందరూ కూడా మాకు ఓటు వేస్తే మీకు నెల 8,500 రూపాయలు టకాటకను పడిపోతాయని చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళు. అలాగే గెలిచారు కూడా. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా వీళ్ళన్నట్లుగా హ్యాండ్ ఇచ్చారనమాట. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాసతో ఈ ఎటకారాలన్నీ చేస్తున్నారు. ఎటకారాలు కాదు, విపక్ష స్థానంలో ఉండి చేయాల్సింది అడ్రస్సింగ్, సమస్యల్ని అడ్రస్సింగ్ చేయాలా. మోదీని అక్కడ పక్కన కూర్చోబెట్టి ఇప్పటిదాకా ఎవరు ఇంత పవర్ఫుల్ గా మాట్లాడగలిగే ధైర్యం. ఇది ఈ క్యూట్నెస్ నాకు ఓవర్లోడెడ్ అనిపిస్తుంది. ఎందుకంటే మోదీని అక్కడ పక్కన కూర్చోబెట్టి అంటే మరి సభలో పక్కన కాకపోతే ఇంకెక్కడ కూర్చుంటారు? మోదీని కూర్చోబెట్టి 1:30 సేపు ప్రసంగం చేశారంట. ఒకసారి సంవిధాన్ ఛానల్ని చూడండి. 1:30, అరగంట, 20 నిమిషాలు ఇలాగ మొత్తం ఎంతమంది సభ్యులు మాట్లాడారో అంతమంది సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మోదీ అక్కడే కూర్చున్నారు. ఈ కామెడీ, ఈ నాటినెస్సే నాకు అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది మీలో. ఎందుకు ఈ ఎలివేషన్స్ ఎందుకు? మోదీని కూర్చుండబెట్టి రాహుల్ గాంధీ మాట్లాడించేశారంట. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు అంటేనే అధికార పార్టీలు సైలెంట్గా ఉన్నాయని. దాని అర్థం ఏంటంటే మోదీ వాళ్ళందరికీ నేర్పిన డిసిప్లైన్. అదే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు ఒకసారి చూపించాను కదా వీడియో, చూడండి, వెళ్ళండి, వెళ్ళలోకి దూసుకుపోండి, అతని మీద ఎవరు స్పీకర్ మీద దాడి చేయండి అనేలాగా చెప్తా ఉన్నాడు.